హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా తోటలో అంతా హార్టికల్చర్ పంటలే పెట్టాము. అవి కూడా మల్టిపల్ పంటలు. ఈరోజు మా తోటలో సపోటా హార్వెస్ట్ చేస్తున్నాము. చూపిస్తాను రండి. ఈ సపోటా తోట పెట్టి 3 years కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ కొంచెం కాపు వచ్చిందనమాట. ఈ ఇయర్ ఫ్రూటింగ్ బాగా వచ్చింది. చూడండి చెట్లు ఎలా కాసాయో. చిన్న చెట్లే, కాపు చాలా ఉండేసరికి కొమ్మలు వంగిపోయాయి. హార్టికల్చర్ పంట ఏదైనా కానీ 7 years కానీ కమర్షియల్గా పంట రాదు. సపోటాకి ఏ స్ప్రేలతోనూ పెద్దగా పని లేదు. ఈ తోటకి రోగాలు చాలా తక్కువ. కాటుకు తెగులు, బూజు తెగులు ఇవి 2 ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంది. ఈ 2 రోగాలకి జీవామృతం స్ప్రే చేయొచ్చు, లేదంటే సర్ఫ్ ఎక్సెల్ కానీ షాంపూ కానీ వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేయవచ్చు. దానివల్ల ఈ 2 తెగుళ్ళు చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. మేము జీవామృతం తయారు చేస్తాము. జీవామృతాన్ని సపోటా తోటకి 2 సార్లు స్ప్రే చేస్తామన్నమాట. పూత దశలో, పిందె దశలో ఒకసారి ఈ స్ప్రే చేస్తాము. ఈ స్ప్రే చేయటం వల్ల పూత పిండి రాలిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఫ్రూట్ హార్వెస్టింగ్ టైంకి 1 month ముందు స్ప్రే చేస్తాము. దానివల్ల ఫ్రూట్కి మంచి టేస్ట్ వస్తుంది, న్యాచురల్ స్వీట్ ఉంటుందన్నమాట ఫ్రూటు. మాకు మార్కెట్ చాలా దగ్గరగానే ఉంది. ఫ్రూట్ హార్వెస్ట్ అవ్వగానే 50% మార్కెట్కి పంపించేస్తాము. మిగతా 50% ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాము. త్వరలో మా వెబ్సైట్ ద్వారా అందరికీ అందుబాటులోకి వస్తాయి.
ఫ్రూట్స్ కొయ్యటం అయిపోయిన తర్వాత గ్రేడింగ్ చేస్తాము. పెద్ద సైజు ఒక బాక్స్కి, చిన్న సైజు ఒక బాక్స్కి వేస్తాము. ఇలా న్యూస్ పేపర్ పెట్టి అట్లా ప్యాక్ చేస్తామన్నమాట. అవి మార్కెట్కి పంపించేస్తాము. ఈసారి ఒక 15 బాక్సులు వచ్చినాయి. 22 kgs పడుతుంది అది బాక్సు. 2 kgs లెస్ చేస్తారు. బాక్స్ వచ్చి 20 kgs లెక్క అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.